బ్యూటీ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తన ట్రాలాలా నిర్మాణ సంస్థ బ్యానర్ లో తొలి చిత్రం శుభంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్ పై సామ్ తాజా అప్డేట్ ఇచ్చింది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం. సమంత నిర్మాతగా సరికొత్త ప్రయాణం మొదలైంది. ట్రాలాలా బ్యానర్ లో రూపొందుతున్న శుభం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ కామెడీ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం కీలక పాత్రలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ఈ చిత్రాన్ని మే 9న వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు సమంత సన్నాహాలు చేస్తోంది. తాజాగా శుభం ట్రైలర్ గురించి సామ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ట్రైలర్ ఎప్పుడైనా ఏ రోజైనా రావచ్చు అంటూ ఉత్కంఠ రేపింది. దీంతో ట్రైలర్ రిలీజ్ పై అంచనాలు మరింత పెరిగాయి. సమంత తొలి నిర్మాణంలో శుభం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. మలయాళ హిట్ ప్రేమలు ఫేమ్ నెస్లెన్ మరో ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చాడు. జింఖానా బాక్స్ ఆఫీస్ బ్యాక్ డ్రాప్ లో ఫన్ డ్రామా మిక్స్ చేసి ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను అలరిస్తోంది. కేరళలోని అలప్పుజాలో ఇంటర్ ఫెయిల్ అయిన జోజో అలియాస్ నెస్లన్ తన ఫ్రెండ్స్ తో కలిసి బాక్సింగ్ రింగ్ లోకి దిగుతాడు. మిస్టీరియస్ ట్రైనర్ జాషువా అలియాస్ లక్మన్ ఆవరణ్ గైడెన్స్ తో వీరి ప్రయాణం ఆసక్తికరంగా సాగుతోంది. నెస్లన్ కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ సినిమాకి జాన్, సాలిడ్ తెలుగు డబ్బింగ్, ట్రెండీ డైలాగ్స్ ఫన్ ని పంచాయి. సెకండ్ హాఫ్ లో ఎంగేజింగ్ సీన్స్, ఫ్రాంకో, షాన్ గణపతి నటన ఆకట్టుకుంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, లవ్ ట్రాక్ ఫీల్ ఇవ్వకపోవడం మైనస్. సీరియస్ స్పోర్ట్స్ డ్రామా ఆశించే వారికి నిరాశే. ఎమోషనల్ మూమెంట్స్ మిస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం ప్లస్ అయితే ఎడిటింగ్ మెరుగ్గా ఉండాల్సిందే. దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఫన్ తో కూడిన డిఫరెంట్ లైన్ ట్రై చేసినా సీరియస్నెస్ లేక అందరినీ మెప్పించలేకపోయారు. మొత్తానికి తక్కువ అంచనాలతో చూస్తే జింకానా డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్. ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతకాలపై నమ్మకంతో జీవించే ఓ సామాన్యుడి కథ ఇది. కామెడీ ఎమోషన్స్ తో ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సారంగపాణి కారు కంపెనీలో సేల్స్ మ్యాన్. మేనేజర్ మైథిలితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కానీ జిగ్గేశ్వర్ చెప్పిన షాకింగ్ జాతక విషయం కథను తిప్పేస్తోంది. హత్య జరుగుతుందనే జోష్యంతో సారంగపాణి ఎదుర్కొనే సవాళ్లే కథ. ప్రియదర్శి నటన, రూపాతో కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. శ్రీనివాస్ అవసరాల, వికే నరేష్, వెన్నెల కిషోర్ పాత్రలు హైలైట్. వివేక్ సాగర్ బీజిఎం, సినిమాటోగ్రఫీ ప్లస్. కానీ సెకండ్ హాఫ్ సాగతీతగా, స్క్రీన్ ప్లే బలహీనంగా అనిపిస్తోంది. ఇక కీలక సన్నివేశాల్లో ఉత్కంఠ, కామెడీ మరింత ఉంటే బాగుండేది. ఎడిటింగ్ లో లోటుపాట్లు కనిపిస్తాయి. మొత్తానికి సారంగపాణి జాతకం కామెడీ ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తోంది. సాగతీత సీన్స్ మైనస్ అయినా ఒకసారి చూడదగ్గ సినిమా. నేను సారంగపాణి.